ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత కోసం అధికారులు ప్లాన్ బి అమలు చేస్తున్నారు. భారీ క్రేన్లతో తీసే ప్రయత్నం విఫలమవడంతో బోట్లను రెండుగా కట్ చేసి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ పడవలు కావడంతో వాటిని కత్తిరించడం కోసం డైవింగ్ టీంలు గంటల తరబడి శ్రమిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కోత ప్రారంభించగా ఇంకా కొనసాగుతూనే ఉంది. నేటి మధ్యాహ్నానికి ఒక పడవను రెండుగా కోసే పనులు పూర్తి కానున్నాయి. అనంతరం భారీ క్రేన్లతో బయటకు వెలికి తీసి మరో 2 పడవల కోతను ప్రారంభించనున్నారు. భారీ పడవలు దృఢంగా ఉండడం వల్ల పనులు పూర్తయ్యేందుకు 3 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ నెల 10న ప్రారంభమైన భారీ పడవల తొలగింపు ప్రక్రియ 2 రోజులుగా కొనసాగుతూనే ఉంది. మంగళవారం తొలి రోజున ఒక్కొక్కటి 50 టన్నుల చొప్పున మొత్తం 100 టన్నుల బరువెత్తే 2 బాహుబలి క్రేన్లతో ఎత్తినా పలు విధాలుగా ప్రయత్నించినా భారీ పడవ ఇంచు కూడా కదల్లేదు. ప్రయోజనం లేదని భారీ పడవల్ని ముక్కలుగా కోసి బయటకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. డైవింగ్ టీంలను రంగంలోకి దింపి పడవల్ని కోసి బయటకు తీయాలని తీర్మానించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగించడం కష్టంగా మారుతుంది. విశాఖ నుంచి వచ్చిన గజ ఈతగాళ్ల బృందం పడవల్ని 2 ముక్కలుగా కత్తిరించే పని ప్రారంభించింది. బుధవారం రోజంతా శ్రమిస్తే ఒక బోటును 12 మీటర్ల మేర కత్తిరించగలిగారు. ఇటీవల వరదలకు భారీ బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఒక్క బోటు ఖరీదు 50 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇంత విలువైన పడవలు తమవేనని ఎవరూ ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తుందని అధికారులు తెలిపారు. ఈ బోట్లను తొలగించేందుకు ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. బ్యారేజ్ దగ్గర 5 బోట్లలో 3 గేట్ల వద్ద ఉన్నాయి. ఒకటి ప్రవాహంలో కొట్టుకుపోగా మరొకటి నీటి అడుగు భాగానికి చేరినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్కోటి 40 టన్నుల వరకు బరువుండడం, 3 బోట్లు ఒకదానితో మరొకటి లింక్ చేసి ఉండడంతో క్రేన్ల ద్వారా ఎత్తలేకపోయారు. దీంతో వాటిని ముక్కలుగా కత్తిరించి తొలగించేందుకు విశాఖకు చెందిన సీ లయన్ అనే బృందాన్ని రంగంలోకి దించారు. మొత్తం 10 మంది స్కూబా డ్రైవర్లు వచ్చారు. నీటిలో మునిగి బోటు కింది భాగంలో గ్యాస్ కట్టర్లతో కత్తిరిస్తున్నారు. పడవ చుట్టుకొలత 40 మీటర్ల వరకు ఉందని చెప్తున్నారు. మొత్తం కత్తిరిస్తే ముక్కలను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.